వాట్సాప్లో హాయ్ అని చెప్తే చాలు రేషన్ కార్డులకి సంబంధించిన అన్ని సేవలు మీ ఫోన్లోనే పొందొచ్చు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? ముందుగా మన అకౌంట్ని ఫాలో చేయండి, వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. రేషన్ కార్డుకి సంబంధించి మీరు వాట్సాప్లో హాయ్ అని టైప్ చేస్తే, ఈ నెంబర్కి ఇప్పుడు కనపడుతున్న నెంబర్కి హాయ్ అని టైప్ చేస్తే మీరు అందులో రేషన్ కార్డుకి సంబంధించిన సర్వీసెస్ అనేది కూడా చూడవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో మెంబర్స్ని యాడ్ చేయడం, లేదా ఉన్న మెంబర్స్ని డిలీట్ చేయడం, కార్డ్ని సరెండర్ చేసుకోవడం, లేదా ఆధార్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేదా కార్డ్ని డివైడ్ చేసుకోవడం, ఇవన్నీ సదుపాయాలు కూడా మీ ఫోన్లో ఉండే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో లెంతీగా ఉందని వదిలేయమాకండి. ముందుగా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని వెంటనే ఫాలో చేసేయండి. సో మీకు ఇందాక వచ్చిన నెంబర్కి హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ అనమాట. సో ఒక ట్యాబ్ అనేది అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో అందులో మనకి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా. సో అది కిందకు వచ్చిన తర్వాత సేవను ఎంచుకోండి అని ఉంటుంది. దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మొత్తం వాట్సాప్లో ఏ అయితే సేవలు ఉన్నాయో అన్నీ కూడా అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అందులో మనం కిందకి వచ్చినట్లయితే అక్కడ సివిల్ సప్లై సేవలు ఉంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సివిల్ సప్లైకి సంబంధించిన అన్ని సేవలు కూడా అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నేను ఇందులో మీకు రేషన్ కార్డులో సభ్యులను తొలగించడం ఎలా అనేది అయితే ఇప్పుడు చెప్తాను. మీకు కావాల్సిన సేవను మీరు ఎంచుకోండి. మీకు ఎగ్జాంపుల్గా ఈ రేషన్ కార్డులో సభ్యులను తొలగించడం అనే సేవను అయితే మీకు చెప్తాను. దాని మీద క్లిక్ చేసి కింద నిర్ధారించండి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. సివిల్ సప్లై ఎంచుకున్నందుకు ధన్యవాదాలు, తెరవండి అని చెప్పింది కదా. దాని ఆ కింద తెరవండి మీద క్లిక్ చేసినట్లయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటి అక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి ఆధార్ నెంబరు, ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ మీకు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. కంపల్సరీ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో అదొకటి కంపల్సరీ ఫాలో అవ్వండి. మీ ఆధార్ నెంబరు, ఓటీపీ ఎంటర్ చేసి మన యొక్క డీటెయిల్స్ని అన్నింటిని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రొవైడ్ చేసుకుని వాళ్ళు ఏదైతే అడిగారో అన్ని డీటెయిల్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ ఆప్షన్ చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది అయితే జనరేట్ అవుతుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ని మనం దగ్గర పెట్టుకోవాలి, మనకి అవసరం అవుతుంది కాబట్టి. తర్వాత మీరు స్టేటస్ని తెలుసుకోవడానికి కూడా ఆ నెంబర్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. వెంటనే మన అకౌంట్ని ఫాలో చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.